అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలలు పూర్తయింది. ఎన్నికలప్పుడు సూపర్ 6 పేరుతో పెద్ద ఎత్తున వాగ్దానాలు చేసినటువంటి కూటమి చంద్రబాబు గారి నేతృత్వంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా, ప్రజల పక్షం వహించకుండా, ప్రజలకు అన్యాయం చేస్తున్నటువంటి తీరుకు నిరసనగా, మరీ ముఖ్యంగా రైతులకు చంద్రబాబు గారు చెప్పినటువంటి వాగ్దానాలు, ప్రతి సంవత్సరము 20,000 పెట్టుబడి సహాయం చేస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి 13,500 రూపాయలు ఏపాటిది, నేను 20,000 రూపాయల ఆర్థిక సహాయం చేస్తాను, పంటలకు బీమా సౌకర్యం కలిగిస్తాను, రైతులకు గిట్టుబాటు ధరలు కల్పిస్తాను, 9 గంటల పాటు నిరంతరాయంగా కరెంటును సరఫరా చేస్తాను, రైతుల కన్నీళ్లను తుడిచి వాళ్ళ కళ్ళల్లో వెలుగులు నింపి ఈ రాష్ట్రాన్ని సుభిక్షం చేస్తాను అని చెప్పినటువంటి చంద్రబాబు గారు ఎన్నికల హామీలు కళ్ళలైపోయాయి. ఈ రోజున రాష్ట్రంలో రైతాంగమంతా కూడా తడిసిన ధాన్యం కొనలేక, గిట్టుబాటు ధరలు అందక, పెట్టుబడి సహాయం చేయకుండా పోయినందువలన పడుతున్నటువంటి అవస్థలు అన్నీ ఇన్ని కావు. రైతులకు చంద్రబాబు గారి ప్రభుత్వం చేసినటువంటి మోసాన్ని ఎండగట్టడానికి ఈ రోజున మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశానుసారం అన్ని జిల్లా కేంద్రాలలో పెద్ద ఎత్తున రైతాంగంతో తరలి వచ్చి, పార్టీ శ్రేణులన్నీ కూడా కదలి వచ్చి కలెక్టర్ ఆఫీసులకు వినతి పత్రాలు ఇచ్చేటువంటి కార్యక్రమం పెద్ద ఎత్తున ఈరోజు జరిగింది. ఈ రోజున తిరుపతిలో మరియు చిత్తూరులో పెద్ద ఎత్తున రైతులు, కార్యకర్తలు అందరూ కూడా తరలి వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు ముఖ్యంగా పార్టీ కార్యకర్తలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, చంద్రబాబు గారు ఏనాడు కూడా రైతు పక్షపాతి కాదు. 20 సంవత్సరాల క్రితమే రాజశేఖర్ రెడ్డి గారు మేము అధికారంలోకి వస్తే రైతులకు ఉచితంగా కరెంటు ఇస్తాము అని చెబితే, కరెంటు ఉచితంగా ఇస్తే కరెంటు తీగల మీద గుడ్డలు ఆరేసుకోవాలా అని చెప్పినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. వ్యవసాయమే దండుగా పెట్టుబడిదారులకే నా ప్రోత్సాహమని పదే పదే చెప్పినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఇవన్నీ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.